కుంభరాశిలోకి అపూర్వ గ్రహయోగం. ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. మరి వారి గురించి తెలుసుకుందాం. గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అపూర్వ ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇక శని రాశి అయిన కుంభంలోకి శనితో పాటు సూర్యుడు బుధగ్రహాల కలయిక అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. ప్రస్తుతం శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ రవి ఇప్పటికే ఉన్నారు. శని బుధ రవి కలయికతో ఈ రాశుల వారికి మార్చి 6వ తేదీ వరకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి. కుంభరాశిలో శని సూర్య రవి కలయిక వల్ల ఏర్పడే యోగం వల్ల పలు ప్రయోజనాలు దక్కుతాయి. వీరికి కార్యక్షేత్రంలో వచ్చే కష్టాలు తీరే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ యజమాని సహోద్యోగుల మద్దతు పొందే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా బుధ శనిదేవుడి యొక్క కలయిక చాలా శుభప్రదంగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. బుధ సూర్యుని అనుగ్రహంతో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. అదే సమయంలో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. సింహరాశి. శని బుధ సూర్యుడి కలయిక వల్ల సింహరాశి వారికి కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శుభప్రభావం వల్ల వ్యాపార సంబంధిత ప్రణాళికల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. బుధుడి అనుగ్రహంతో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుంభరాశిలో జరిగే అపూర్వ గ్రహయోగం వల్ల ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.